మన రెండు తెలుగు రాష్ట్రాలల్ల ఎనకటి ఆచారాలు ఇప్పటికీ ఉన్నాయి. అండ్ల కర్నూలు జిల్లా దేవరగట్టుల కర్రల సమరం, ఇదే కర్నూలు జిల్లా ఖైరుప్పల అనే ఊళ్ళే పిడకల సమరం, సంత కల్లూరు అనే ఊళ్ళే మొగోళ్ళు ఆడోళ్ల తీర్ల మొక్కులు పెట్టుకునే ఆచారం, శ్రీకాకుళం జిల్లాలనేమో పెళ్లి కొడుకు మెళ్ళే పెళ్లి పిల్ల పుస్తగట్టే ఆచారం. ఓ గిట్లా చెప్పుకుంటా పోతే షాన్నే ఉన్నాయి. అగో అట్లనే మన ఆదిలాబాద్ జిల్లాలనేమో ఇగ గీ ఆచారం. వరక్కో పొల్లగాండ్లు బొట్టగాండ్లు సొరపోరలు అందరూ మునుంబెట్టి గుళ్ళు గీక్కుంటుర్రు. కొంపదీసి ఊరంతా ఏదైనా పండుగ అవుతుందా ఎట్లా అని పరిశాన్ అవుతున్నారులే. ఇది పండుగ కాదు, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలా వెనకటి సందొస్తున్న ఓ ఆచారం. అవు ఖైర్ దాట్వా అనే ఊళ్ళే ప్రతి 20 ఏళ్లకోసారి గీ కనుబొమ్మలు తీసే ఇచ్చంత్రమైన ఆచారాన్ని పాటిస్తుర్రు అక్కడి ఊరోళ్ళు. ఏత్మసూర్ అనే దేవతకు ఊరాను ఊరు, అది కూడా చిన్న పిల్లల కాడ్నుంచి షురూ చేస్తే 20 ఏళ్ల పొలగాండ్ల దాకా అందరికందరూ గుండ్లు గీక్కునుడే కాకుండా కనుబొమ్మలు కూడా తీసి మొక్కులు పెట్టుకుంటారు. దీపావళి పండుగ కొన్నొద్దులు ఉందనంగా భోగి అనే కార్యం పెట్టుకొని ఆడ ఈ కథ చేస్తారు. అందుకే ఊరంతా వాళ్ళ పొలగాళ్ళని దోలుకొచ్చి గుండ్లు గీకిస్తుర్రు, కనుబొమ్మలు ఇత్తు లేకుండా దీపిస్తుర్రు అన్నట్లు. ఒక్కసారి గీక్కున్నోళ్ళు మళ్ళెన్నడూ గీక్కోరు. పెద్ద ముచ్చట ఏందంటే ఇట్లా గుండ్లు గీక్కున్నోళ్లకు ధాన్య రాసుల మీదకి ఎక్కే అర్హత ఉండదు. గిరిజనులు జరుపుకునే తంతుల కాడ కూడా వాళ్ళని దేకరు, అందుకే తప్రీద్ పోకుండా గీకిస్తారు. అట్లని ఈ గుండ్లు ఎవరు పడితే వాళ్ళు గీకోరులో స్పెషల్ గా కొండమంగలి అనే నాయబ్రహ్మణులు వచ్చి గీస్తారు. ఇక గీకంగా వెళ్ళిన ఎంటికలను ఇంటి ఆడపిల్లలు కొత్త బట్టలు కట్టి దేవరి సమక్షంలో కొంచెమై నదిలో ఇడ్చిపెడతారు. ఇట్లా కనుబొమ్మల ఎంటికలను సమర్పిస్తే శుద్ధైతం అన్న నమ్మకం కలుగుతుందట జనాలకు. ఇక ఎక్కడింత సార్క పడకుండా నున్నగా గుండ్లు గీకినోళ్లకు వాళ్ళ ఆచారం ప్రకారం బట్టలు, కుడుకలు, నువ్వులు, బెల్లం అసొంటి సరుకు సామాన్లు ఇచ్చి గౌరవిస్తారు. ఒకవేళ ఎవళ్ళన్నా ఊళ్ళో లేకుంటే వాళ్ళు అక్కడ దగ్గర పట్ల ఉన్న గుళ్ళకి పోయి ఈసొంటి ఆచారం చేయాలట. ఏదేమైనా 100 ఏండ్ల సంధి వస్తున్న ఆచారం కట్టుబాట్లను ఇప్పటికీ అట్లనే పాటించుడు గొప్ప ముచ్చటే మరి.